నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ రేంజ్లో మాస్ వార్నింగ్ ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డికి. పుష్కర కాలం అయిపోయింది, ఇక సహించను అని చెప్పేసి అంటూ మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్కదానికి కౌంటర్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి మాట్లాడారు. సో మొత్తానికి ఏ కౌంటర్ ఇచ్చారు, ఎవరికి కౌంటర్ ఇచ్చారు అనే దానిపై మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే. కనకదుర్గ గారు, మనం చూసుకుంటే పుష్కర కాలం గడిచిపోయింది, ఇక ప్రతి కౌంటర్కి నా కౌంటర్ ఉంటుందని చెప్పి నిన్న చాలా మాస్ రేంజ్లో, అంటే ఓజీ రేంజ్లో ఆయన ఇచ్చినటువంటి ఒక వార్నింగ్ మాత్రం ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. మేధావి అని చెప్పేసి అని మీరు అనే మాటలన్నీ కూడా పడాలా, ఖచ్చితంగా ఇప్పటిదాకా మీరు నన్ను వ్యక్తిగతంగా అన్ని రకాలుగా దూషించినా నేను ఆగాను, కానీ ఇకపై నేను ఆగను అని చెప్పేసి అంటున్నటువంటి ఒక వార్నింగ్ని ఎలా చూడాలంటారు? మీరు అన్నట్టుగా చాలా రోజులకి అయితే పవన్ కళ్యాణ్ చాలా బాగా మాట్లాడారు. ఎంత బాగా అంటే ప్రతి ఒక్క పాయింట్ని ఆయన మీరు అన్నట్టుగా కౌంటర్ ఇచ్చుకుంటూ విశ్లేషించాడు. ఆయన ఆ విశ్లేషణ కూడా ఎవరికి ఎక్కడ తగలాలో కరెక్ట్గా అక్కడ తగిలింది. మీరు నా మీద లక్షలు సంపాదించుకుంటున్నారన్నాడు ఫస్ట్ టైం. ఆయన ఎప్పుడు పట్టించుకోవాలా, మీరు నన్ను వ్యక్తిగతంగా ఎంత దూషించినా నేను పట్టించుకోలేదు, కానీ అమిత్ షా గురించి మాట్లాడారు కదా, ఇది నేను సహించను అన్నాడు ఆయన. ఎందుకంటే అమిత్ షా లాంటి వాళ్ళు దేశం కోసం పాటుపడుతున్నారు. ఎక్కడ బీజేపీ వెళ్ళలేదు, తమిళనాడు కావచ్చు, అసలు పశ్చిమ బెంగాల్ మనకి చేయి దాటిపోతుంది అనుకున్న పశ్చిమ బెంగాల్ని బీజేపీ వాళ్ళు కైవసం చేసుకుందంటే బికాజ్ ఆఫ్ అమిత్ షా. అలా ఆయన పిన్ పాయింట్గా ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్లో ఆ విషయం ప్రస్తావించారు. మీరు అటువంటి అమిత్ షా గురించి మాట్లాడటం ఏంటి? నేను అమిత్ షా తోటి వెళ్ళి ఎవరో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయమని నేను అడుగుతానా? ఒక పార్టీకి చెందిన వ్యక్తిని. జగన్మోహన్ రెడ్డి అని కూడా అనలేదు ఆయన. నాకేంటి అవసరం, ఎవడి కర్మ వాడు అనుభవిస్తాడన్నాడు. ఎవరికి టైం వస్తే అప్పుడు వాళ్ళు అరెస్ట్ అవుతారు, అంతే. అసలు నాకు అవసరం ఏంటని అడిగాడు. ఇక్కడ జ్యుడిషియరీ పనిచేయట్లేదా, పోలీస్ వ్యవస్థ పనిచేయట్లేదా? ఎవరి పని వాళ్ళు చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు, అది నా పని కాదు. మేము అక్కడ మాట్లాడింది మీకు ఎట్లా తెలిసిందని అడిగాడు. నేను అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతాను? దేశ ప్రయోజనాలు మాట్లాడతా, రాష్ట్ర ప్రయోజనాలు మాట్లాడతా, అంతవరకే. అంటే ఇలాంటి పనికిమాలిన చెత్త నేను మాట్లాడను, నాకు అవసరం లేదన్నాడు ఆయన. మీరు అన్నట్టుగా పుష్కర కాలంగా భరిస్తున్నాను, నన్ను వ్యక్తిగతంగా దూషించారు, నేను పట్టించుకోవాలా. ఇట్లాంటి మేధావులందరూ, నేను మిమ్మల్ని చాలా గౌరవించాను అన్నాడు. మీ అబ్బాయి పెళ్ళికి కూడా వచ్చాను నేను, కానీ మీరు నిన్న మాట్లాడింది బాగలేదన్నట్టుగా క్లారిటీగా చెప్పాడు ఆయన. మీరు చూసారా వచ్చి, మీరున్నారా అక్కడ అన్నట్టు అడిగాడు. అసలు నిన్న భయపడ్డాడు ప్రొఫెసర్ నాగేశ్వర్. రాత్రి 10:36కి ట్వీట్ చేశాడు ఆయన. నేను ఆల్రెడీ నా మాటలు ఉపసంహరించుకున్నానని చెప్పాను, నేను జనసేన నాయకులు కూడా చెప్తున్నాను, దీన్ని మీరు కూడా తీసుకోండి అని. ఇంకా నేను మాట్లాడిన వ్యాఖ్యల్ని మీరు ఎక్కడా ప్రస్తావించద్దు అని వార్నింగ్ ఇచ్చాడా, చెప్పాడా ఆయన పవన్ కళ్యాణ్కి? భయపడ్డాడా? మరి ఇదే మాట నిన్నను మీరు ఒక టీవీ దాంట్లో మాట్లాడాడు కదా నిన్న కూడా. ఎవరు? హరీష్ రావు వెనకేసుకొచ్చాడు. కవిత తెలంగాణ ఏంటంది ఆవిడ, తెలంగాణ గౌరవమా ఏదో అంది ఆవిడ, ఆత్మగౌరవం అని. తర్వాత జగన్మోహన్ రెడ్డి నీ వెనకాల నేను ఉన్నానని చెప్పాడు. మేధావులందరూ ముందుకొచ్చి మేము ఉన్నామని చెప్పాక మరి అప్పుడెందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇదే ట్వీట్ వాళ్ళకి చేయలేదు? ఇది ఇక్కడితో ఆపేసేయండి, సంబంధం లేదు, నేను వెనక్కి తీసుకున్నాను, జనసేన వాళ్ళకు కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు అని ఎందుకు చెప్పలేదు? అప్పుడు ఆనందపడ్డాడు. అంటే నా వెనకాల ఇంతమంది ఉన్నారు సుమా అనుకున్నాడు. మీ వెనకాల ఎంతమంది ఉన్నా పవన్ కళ్యాణ్ తోటి ఎవరు సరిరారు కదా. ఇంకా ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పటికైనా అర్థమై ఉంటే బాగుంటుంది, ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ జన సైనికులతో పెట్టుకోకూడదనే విషయం ఆయనకు తెలియాలి. రెండోది, జన సైనికులు నిన్నను పవన్ కళ్యాణ్ మాటలు విన్నాక వాళ్ళు నిజంగా రెచ్చిపోతే ఈయన ఏమైపోతాడు? పవన్ కళ్యాణ్ అంత ఓపెన్గా ఆయన ఒకటే చెప్పాడు, నేను గన్ను అప్పచెప్పాక రాజకీయాల్లోకి వచ్చానన్నాడు, హ్యాండ్ ఓవర్ చేశాక. అన్నీ వదులుకుని నేను వచ్చాను, నేను ఇప్పుడు అలా ఉండను, నేను మారుతున్నాను, నేను చూపిస్తాను నేనేంటో అన్నాడు ఫస్ట్ టైం. ఎస్, హీ విల్ షో.
ఇంకొకటి అన్నాడు, తెలుగుదేశంతో నాకు విభేదాలు లేవని నేను అంటల్లా, కానీ నేను ప్రజల కోసం అన్ని భరిస్తాను, అంటే నేను కలిసే ఉంటాను అనేది నొక్కి వక్కాణించాడు. నేను కూటమిలోనే ఉంటాను అని. ఇప్పుడు మీరు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాటలు తీసుకుంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమనుకున్నారంటే, నేను ఇలా మాట్లాడేస్తే జనసేన విడిపోతుంది అనుకున్నాడా? కూటమిలో చిచ్చు పడుతుందని అనుకున్నాడు కదా. ఎంత పిచ్చే ఆలోచన అది. ఇవాళ నీ క్రెడిబిలిటీ ఏంటని అడిగాడు పవన్ కళ్యాణ్ నిన్ను, అది గుర్తుపెట్టుకో. నిన్నటితోటి ఏంటి, ఈ మాట ఎప్పుడైతే మాట్లాడాడో ప్రొఫెసర్ నాగేశ్వర్ క్రెడిబిలిటీ ఆ రోజే అయిపోయింది. ఇంకా ఆయన క్రెడిబిలిటీ అనేది లేదు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పాడు. ఇంకా మీదట మీ వ్యాఖ్యానాలు తగ్గించుకోమని చెప్పాడు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి నాగేశ్వర్. ఇప్పుడు ఇంకెక్కువ మాట్లాడకూడదు. హీ హ్యాస్ టు రెడ్యూస్ హిస్ వాయిస్ అన్ని రకాలుగా. అంటే నేను ఇంకొక మాట అన్నాడు కదా నిన్న, నేను మేధావి, నేను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గుర్తించట్లేదు అన్నాడు. ఇప్పుడు ఎంత మేధావో ఇప్పుడు తెలిసింది కదా అందరికి. మేధావి అని చెప్పేసి ఎవడైనా చెప్పుకుంటాడా? చెప్పాలి కానీ తనకు నన్ను గుర్తించడం దాన్ని బట్టి మీరు ఎంత మేధావో అపర మేధావి అని అందుకే అన్నది నేను. ఇలాంటి అపర మేధావుల్ని మనం గుర్తించాలా? మనకు అవసరమా? ఆంధ్రప్రదేశ్లో లేరా మనకి? మేధావనే కాదండి, మనం ఏ ప్రాంతం వాళ్ళైనా గౌరవం ఇస్తాం, అందులో తప్పేం లేదు. అది ఎప్పుడు ఇస్తాం మనం? నీ లిమిట్స్లో నువ్వు ఉన్నప్పుడు మనం మర్యాద ఇస్తాం. నీ లిమిట్స్ దాటాక నీకు ఇంకా నువ్వు అడిగి పుచ్చుకున్నా ఇవ్వడు కదా ఎవడు. అంటే మంచి కోరితే ఎలాంటి మనిషి మాట అయినా సరే, చిన్నపిల్లల మాట వింటాం, కానీ విడిపోవాలి, కూటమిలో చిచ్చు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా. నీకు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ నువ్వే ప్రూవ్ చేసుకున్నావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఎవరు చేయగలిపినా వాళ్ళు వెళ్ళేది నెక్స్ట్ శ్రీకృష్ణ జన్మస్థానానికి, ఏ రకంగానైనా. అది వాళ్ళ వ్యాఖ్యల వల్ల కావచ్చు, మరో రకంగా కావచ్చు, వాళ్ళు అల్టిమేట్గా వెళ్ళేది అక్కడికే. అందరికీ అనుభవాలు అయ్యాయి కదా. ఇంకొకటి మీరు చూసుకోండి, సినిమా వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చాక అందరూ జైలుకి వెళ్ళారా లేదా? ఈవెన్ జర్నలిస్టులు వెళ్ళారా లేదా? ఐపీఎస్లు ఐఏఎస్లు మొత్తం మీరు తీసుకోండి. సో ఇంకా నెక్స్ట్ మిగిలిపోయింది ఈ అపర మేధా ఒక్కరే. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈయన తిట్టినందుకు వెళ్ళకపోయినా వేరే రకంగా తెలంగాణ పోలీసులు ఏమైనా పట్టుకుంటారేమో, మరి వెయిట్ చేసి చూడాలి. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి మనం చూసుకుంటే మేధావని తనకు తాను చెప్పుకోవడం కావచ్చు, కానీ మేధావని చెప్పుకుంటేనే పక్కన కుల సంఘాలు మేము ఉన్నామని చెప్పి ఆర్యవైశ్యులు వాళ్ళు కావచ్చు, ఇంకో పక్కన వచ్చేసి లేదు తెలంగాణకు సంబంధించినటువంటి మేధావని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కవిత గారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు వెనకేసుకుంటూ వస్తూ అటు జగన్మోహన్ రెడ్డి కూడా నేనున్నాను నీ వెనక అని చెప్పి అంటున్నారు. కానీ వాస్తవానికి ఇవన్నిటినీ కూడా ఎందుకని ఖండించడం లేదు? నిజంగానే ఇవన్నీ కూడా వెనకేసుకొని తను ముందు పెట్టుకొని ప్రొటెక్షన్ లాగా పెట్టుకున్నాడా, లేదంటే మనకు నిజంగా మేధావైతే వీటన్నిటి ఖండించాలి, ఎందుకని ఖండించడం లేదు ప్రొఫెసర్ నాగేశ్వరం అంటే అంటారు? అంటే ప్రొఫెసర్ నాగేశ్వరు చాలా అంటే స్టేజ్ బై స్టేజ్ చెప్పాలి అంటే, ఫస్ట్ ఒక తప్పుడు ఊహాగానం మీద విశ్లేషణ చేశాడు. రెండోది రియాక్షన్ చూసిన వెంటనే దాన్ని నేను ఉపసంహరించుకుంటున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పిన తర్వాత వదిలేస్తే సరిపోయేది. యుద్ధం మీరు మొదలుపెట్టారు, నేను ముగిస్తాను అని దుర్యోధనుడిలాగా తొడగొట్టి చెప్పాడు. యుద్ధం మరి మీరు మొదలుపెట్టారు, నేను ముగిస్తాను అన్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. దానికి యుద్ధం మీరు మొదలుపెట్టారు, నేను ముగిస్తాను, చాలా బాగుంది కదా, డైలాగ్ కూడా బాగుంది కదా. కానీ ఆ డైలాగ్ చెప్పిన తర్వాత ఈ ఆర్యవైశ్య సంఘాలు, లేకపోతే ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, కవిత, హరీష్ రావు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ దానికి రిప్లై ఇచ్చాడు. ఇందాక మీరు చెప్పారు కదా, మీకు ఏం 2 సంవత్సరాలు వెయిట్ చేశాను, ఇంకేం వెయిట్ చేస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత వెంటనే మళ్ళీ ఏం పెట్టాడు, నా కామెంట్లన్నీ ఇది అయిపోయినాయి, నేను ఇంకా విత్డ్రా చేసుకున్నాను, ఇంకా దాన్ని వదిలేయండి, ఇంకెవరు వాడద్దు, ఆ కామెంట్లు ఎవరు వాడద్దు అని పెట్టాడా? మరి ఇన్ని రకాలుగా నీ వెర్షన్ ఎందుకు మారుస్తున్నావు నాగేశ్వర్? ఇన్ని రకాలుగా ఎందుకు మార్చాలి? నువ్వు నన్ను పేటీఎం అంటారా అంటాడు, మరేమనాలి? నన్ను పేటీఎం అంటారా? నన్ను పేటీఎం అంటే నేను ఊరుకోను అంటే మరి నువ్వు చేసిందేంటి? జగన్ శాశ్వత మిత్రుడు, చంద్రబాబు నాయుడు తాత్కాలిక మిత్రుడా? అట్టెట్ అవుతుంది.
సార్ ఇప్పుడు పొత్తులు ఎవరున్నారు? అవును అంటే చెప్పిన విశ్లేషణని మళ్ళీ సాక్షి పత్రికలైనా సరే ఖండించాలి కదా సార్. ఇప్పుడు కరెక్ట్, మంచి పాయింట్ గుర్తు చేశారు. నువ్వు చెప్పావు, నువ్వు చెప్పిన దాన్ని సాక్షి వాళ్ళు మొత్తం బ్యానర్ ఐటమ్ వేసి రాసుకున్నారు. అప్పటికే వాడు పబ్లిష్ చేసే నాటికే తెలిసింది నీకు, నేను అబద్ధం చెప్పాను, అబద్ధం మీద విశ్లేషణ చెప్పాను అని నీకు తెలిసింది. రియాక్షన్ చూసావు, వెంటనే విత్డ్రా చేసుకున్నావు. ఓకే, సాక్షికి లెటర్ రాయాలిగా, నా గురించి తప్పు రాశారు మీరు, ఎందుకు ట్వీట్ చేయాలి సార్, ట్వీట్ అనే చేయాలిగా. ఇప్పుడు మరి పవన్ సాక్షి కళ్యాణ్ చేశారు కదా. ఇమ్మీడియట్గా ఆ కథనాన్ని విత్డ్రా చేసుకోండి అని సాక్షికి ట్వీట్ చేసావా, లేకపోతే లెటర్ రాసావా, లేకపోతే వాళ్ళతో ఫోన్లో మాట్లాడావా, ఏం చేసావు? ఏమీ చేయలే. ఎందుకు చేయలే? నువ్వు సాక్షిలో వార్త వేసినప్పుడు నువ్వు ఖండించాలి కదా, ఎందుకు ఖండించాల? అంటే ఒకవైపు ఏమో అంటే నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం అంటారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ని తెలుగులో చక్కగా హృదయంగా అట్లా చెప్పారు. నోటితో నవ్వుతూ ఉండి నొసటితో వెక్కిరించటం. నీకు ఒకే స్టాండర్డ్ ఉంటే నువ్వు తప్పు సమాచారం మీద విశ్లేషణ చేశాను అని నీ అంతటా నువ్వే తెలుసుకున్నావు, చెప్పావు, పబ్లిక్లో కూడా చెప్పావు. నాకు వచ్చిన సమాచారాన్ని నేను వెరిఫై చేసుకోకుండా నేను మాట్లాడాను, అది కూడా చాలా ఇదిగా చెప్పాడండి. ఏదో అటు ఇటు తిప్పి చెప్పావు. అది డైరెక్ట్ చెప్పలా. నువ్వు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఆధారంగా నువ్వు చెప్పినట్టు నీకు తెలిసింది, నువ్వు చెప్పావు. మరి సాక్షికి ఎందుకు నువ్వు ఆ లెటర్ రాయలేదు? సాక్షిలో వచ్చిన వార్తను నువ్వు ఎందుకు ఖండించలేదు? నువ్వు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మీద నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఎందుకు మాట్లాడతావు? నీకేం అవసరం ఉంది? ఆ వివాదంలోకి పవన్ కళ్యాణ్ ఎందుకు లాగావు? వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? నిన్ను పేటీఎం అంటే బాధపడుతున్నావు కదా. ఎస్, నేను కూడా పేటీఎం కాదు అంట, ప్రొఫెసర్ నాగేశ్వర్ పేటీఎం కాదండి అని చెప్తా. దానికి నువ్వు ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చేయాలి. సాక్షికి లెటర్ రాయి, జగన్మోహన్ రెడ్డిని కూడా చెప్పాలి. సాక్షికి లెటర్ రాయి. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు, ఆ ట్వీట్కి నువ్వు రిప్లై పెట్టు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇచ్చిన సపోర్ట్ నాకు అక్కర్లేదు, నేను అబద్ధాల మీద నేను దాన్ని విశ్లేషణ చేశాను, ఆ తర్వాత నాకు వాస్తవం తెలిసింది, నేను క్షమాపణ చెప్పాను పవన్ కళ్యాణ్కి. నువ్వేంటి నాకు ట్వీట్ పెట్టి నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఫోజ్ ఎందుకు కొడుతున్నావు జగన్మోహన్ రెడ్డి అని ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి కింద రిప్లై ఇవ్వు. సార్ నాకు ఇక్కడ చిన్న డౌట్ సార్. ఇంకా నేను చెప్పేది కాలా, చెప్పండి సార్. తర్వాత ప్రకాష్ రాజ్ నీకు మద్దతు వచ్చాడు కదా, ప్రకాష్ రాజుకి నువ్వు ట్వీట్ పెట్టు. నీకేం సంబంధమా? నువ్వు మా రాష్ట్రం కాదు, వాడు కాదు, అంటే తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, నువ్వు ఎక్కడ వాడివో నీకెందుకు, నువ్వెందుకు నాకు సపోర్ట్ చేస్తున్నావు అని పెట్టు, రిప్లై ఇవ్వు. ఆర్యవైశ్య సంఘం ఒక సంఘం నీకు మద్దతు తెలిపినట్టు నువ్వే చెప్పుకున్నావు కదా, వాళ్ళకి చెప్పు, అయ్యా నేను తప్పుడు విశ్లేషణ చేసినందుకు వాళ్ళు అందరూ తిడుతున్నారు, మధ్యలో నా కులానికి ఏంటి సంబంధం, మీరెవరు రామాకండి అని వాళ్ళకి లెటర్ రాయి. ఈ పనులన్నీ చేస్తే ఖచ్చితంగా నిన్ను ఎవరన్నా పేటీఎం అంటే ఇంకోటి మేడం బాగా గుర్తు చేశారు, కవితకి హరీష్ రావు కూడా నువ్వు చెప్పు. అది దీనికి ఏంటంటే నాకు నోటి దూల కొద్దీ నేను ఆంధ్ర వాళ్ళని తిట్టాను, వాళ్ళు కేసు పెట్టారు, తెలంగాణ సెంటిమెంట్కి దీనికి ఏంటి సంబంధం అండి, మీరెందుకండి మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నారు అని కవితకి హరీష్ రావుకి రిప్లై ఇవ్వు. కరెక్ట్, మేడం బాగా గుర్తు చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత నిన్ను ఎవరైనా పేటీఎం అంటే నేను వచ్చి పబ్లిక్లో చెప్తా, ప్రొఫెసర్ నాగేశ్వర పేటీఎం కాదు, నేను కూడా చెప్తా, కనకదుర్గ గారు కూడా చెప్తారు, కాదు ప్రొఫెసర్ నాగేశ్వర్ పేటీఎం కాదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ జగన్మోహన్ రెడ్డి చెంచా కాదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ వైసీపీ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తి కాదు,
ప్రొఫెసర్ నాగేశ్వరు ఈ రాజారెడ్డి కొనసాగించిన మారణకాండం మీద జరుగుతున్న రచ్చ నుంచి జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి ఈ వివాదాన్ని బయటికి తీసుకొచ్చే వ్యక్తి కాదు. మొత్తం ఆంధ్ర పాలిటిక్స్లో తన ఇన్వాల్వ్మెంట్ అంటే పవన్ కళ్యాణ్ని కొంచెం తగ్గించి చేసే వ్యక్తి కాదు. అమిత్ షాని చిన్నచూపు చూసే వ్యక్తి కాదు. చాలా నిఖార్సైన వ్యక్తి, పేటీఎం కాదు అని నేను చెప్తా. ఏ కులానికి సంబంధించినోడు కాదు, ఏ పార్టీకి సంబంధించినోడు, ఏ ప్రాంతానికి సంబంధించిన కాదని చెప్పొచ్చు మనం. ఖచ్చితంగా అసలు పేటీఎం కాదంట. నీకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి నీతో మాట్లాడించటం లేదు అని నేను సర్టిఫికేట్ ఇస్తుంది. నీ సర్టిఫికేట్ ఎవరికి కావాలంటే అతనికన్నా సీనియర్ జర్నలిస్ట్ని కదా నేను. ప్రొఫెసర్ నాగేశ్వర్ కన్నా ఐఎమ్ సీనియర్ ఇన్ జర్నలిజం. అందుకని నేను నీకు సర్టిఫికేట్ ఇస్తా, నువ్వు చెయ్యి. ఇప్పుడు నువ్వు చెయ్యి, నేను చెప్పిన పనులన్నీ నువ్వు చెయ్యి. ఇవి చేయకుండా అట్ట కాదు ఇట్ట కాదు నన్ను పేటీఎం అంటారా, నేను ఇది అంటా, మరి నేనేమంటారు? నువ్వు ఎప్పుడైతే వివాదంలో వచ్చావో, అది సాక్షి ఎప్పుడైతే పెద్ద వార్త వేసేసిందో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే నీకు అనుకూలంగా ట్వీట్ పెట్టాడో అయిపోయా నువ్వు పేటీఎం ఫిక్స్ అయిపోయింది. నువ్వు వాటన్నిటినీ ఖండించినట్టయితే, ముందు జగన్ ఖండిస్తే అందరినీ ఖండించినట్టు. నువ్వు జగన్ ట్వీట్ పెడితే నీకేం సంబంధం? జగన్ నేను మాట్లాడింది అమిత్ షా పవన్ కళ్యాణ్ గురించి, నీకేం సంబంధం? జగన్ అని నువ్వు ట్వీట్ పెట్టినట్టయితే నేను చెప్పేవాడిని, ప్రొఫెసర్ నాగేశ్వర్ పేటీఎం కాదు, అతనికి ఏమి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి డబ్బులకు ఆశపడి చెప్పే మనిషా ప్రొఫెసర్ నాగేశ్వరు, నీతికి నిజాయితీకి మారు పేరు అని చెప్పేవాడిని నేను. అంటే గతంలో కూడా మనం ఎప్పుడు వీడియోలు చేయలేదు సార్ ప్రొఫెసర్ నాగేశ్వర గురించి. మనం ఎందుకు చేస్తాం? మనకి ఏం సంబంధం? ఇప్పుడు మనకు చాలా కంప్లీట్గా క్లియర్ కట్ కనిపిస్తున్నటువంటి. అయితే ఇందాక నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి నేను ప్రొఫెసర్ నాగేశ్వరకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి అనడంలో ఎక్కడన్నా అర్థం పడదా ఉందా? ఆయనేమో నేను తప్పు చేసేసాను, నా వల్ల తప్పు జరిగింది, నేను అసలు ఊహాగానాల మీద నేను చేశాను, నేను వ్యాఖ్యలు నేను ఖండిస్తున్నా అని చెప్పి ఆయనే చెప్పిన తర్వాత ఈయన ఎందుకని మద్దతు ఇస్తాడు? దేని గురించి మద్దతు ఇస్తాడు? ఇదే కాదు, ఇదే సేమ్ క్వశ్చన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మీరు వేసిన క్వశ్చన్ నేను కల్వకుంట్ల కవితకి, హరీష్ రావుకి, ప్రకాష్ రాజుకి కూడా ఇస్తున్నా. మీకేంటి సంబంధం? మీకేంటి? మీకు ఇన్ వాట్ వే యు ఆర్ కన్సర్న్? ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్కి మీకు ఏంటి సంబంధం? ఆయన తప్పు ఒప్పేసుకున్నాను కూడా చెప్పేస్తున్నా. ఆయన తప్పు, నేను తప్పు చేశాను అని ఆయన చెబుతూ ఉంటే, నిన్న రాత్రి కూడా ఏం పెట్టాడు? సార్ వదిలేయండి సార్, నన్ను వదిలేయండి, నేను తప్పు చెప్పాను, ఈ విషయం నేను ప్రస్తావించను, మీరు ప్రస్తావించమాకండి అని పెట్టిన తర్వాత కవిత, హరీష్ రావు, ఈ జగన్ తీసి పక్కన పెట్టు, ఈ ప్రకాష్ రాజు, వీళ్ళ ముగ్గురు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లను వాళ్ళన్నా విత్డ్రా చేశారా? చేసుకోవాలి వెంటనే. వాళ్ళు పోనీ జగన్మోహన్ రెడ్డి కంటే అతనికి ఎటువంటి నైతిక విలువలు అటువంటివి ఉండవు కాబట్టి అతన్ని తీసి పక్కన పెడదాం. నీతులు చెప్తాడు కదా ప్రకాష్ రాజు, నేను ఐఎమ్ సారీ, నేను ఏదో ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి నేను ఏదో మొన్న పెట్టిన ట్వీట్ని నేను డిలీట్ చేస్తున్నాను అని పెట్టాడా? పోనీ కవిత పెట్టిందా? హరీష్ రావు పెట్టాడా? ఎందుకు పెట్టలా? ఆయన నేను విత్డ్రా చేసుకుంటున్నాను, ఇంకా నా మీద ఇంకెవరు మాట్లాడమాకండి, నేను ఆ విషయం మాట్లాడను, జనసేన వాళ్ళు కూడా ఆ విషయం మాట్లాడద్దని చెప్పి జనసేన వాళ్ళని బతిల్లాడుకుంటూ ట్వీట్ పెట్టాడు కదా. మరి హరీష్ రావు ఏం చేయాలి ఇప్పుడు? కవిత ఏం చేయాలి? ప్రకాష్ రాజ్ ఏం చేయాలి? ఒకసారి వాళ్ళే ఆలోచించుకోవాలి. మనమేమి ఇప్పుడు ఆయనే నేను మాట్లాడలేదని చెప్పిన తర్వాత మనం ఇంకా దాన్ని ఈయన పేటీఎం అంటాం ఎందుకు? మనకు అనవసరం. నువ్వు అన్నీ విత్డ్రా చేసుకో, వాళ్ళందరికీ కూడా చెప్పు, ప్రకాష్ రాజుకి ట్వీట్ పెట్టు, ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్న ఆయన నువ్వు విత్డ్రా చేసుకోవా, ఇక్కడ మాకు ఆంధ్రాలో మాకు చాలా ఇదవుతున్నది, నేను చెప్పింది చాలా తప్పు, నువ్వు విత్డ్రా చేసుకో ప్రకాష్ రాజు అని ప్రకాష్ రాజుకి పెట్టు, కవితకు పెట్టు. ఇది ఆంధ్ర తెలంగాణ అయిందమ్మా, నేను తెలంగాణ వాడిని అయినా నేను మాట్లాడింది ఆంధ్ర పాలిటిక్స్ కదమ్మా,
ఆంధ్ర వాళ్ళందరూ తిరుగుతున్నారు నన్ను, అందుకని నీవు ఎందుకమ్మా మధ్యలో ఇన్వాల్వ్ అవుతావు అని కవితకు చెప్పు. హరీష్ రావుకి కూడా చెప్పు, సేమ్ పాయింట్లు. కవితకి ఏం చెప్పావో అది కూడా హరీష్ రావుకి చెప్పు. ఇవేవి చేయకుండా నన్ను పేటీఎం అంటున్నారు, నాకు చాలా బాధగా ఉంది అంటే నాకు బాధగానే ఉంది. ఏం చేయమంటావు? నువ్వు చేసుకున్న వాటిలో నువ్వు టాపిక్ డైవర్ట్ చేయటానికి ఎందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నావు? సో కనకదుర్గ గారు, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో వేస్తున్న ఈ మధ్యకాలం కాదు ఎప్పటి నుంచో వేస్తున్న ప్రతి ఒక్క వ్యూహం కూడా బెడిసికొడుతుంది. సో ఫస్ట్ మనం చూసుకుంటే అభినయ్ సంబంధించి చూసుకుంటే అభినయ్ దర్శన్ సంబంధించి అక్కడ ఒక మేధావిని దింపాడు. ఎవరు? జీవి హర్ష్ కుమార్ గారు. ఆయన కూడా ఏమన్నాడు, లేదు అసలుకి క్రైస్తవులను అందరినీ కూడా అంచివేస్తున్నాడు, కూటమి ప్రభుత్వం చేత అది ఇది చేస్తుందని చెప్పేసి అన్న తర్వాత ఒకరోజు ఆగిపోయిన తర్వాత ఆ ట్వీట్ నేను డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే హర్ష కుమార్ ఏదైతే ఇటువంటి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి అని మళ్ళీ ఆయన వెనక్కి తీసుకున్నాడు. తర్వాత రెండో మేధావిగా మన ప్రొఫెసర్ నాగేశ్వరం దింపాడు. ఆయన కూడా నా వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను. మూడో రోజు వచ్చేసి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం, వారి తాత గురించి, తండ్రి గురించి, ప్లస్ ఆయన గురించి, మా అంత సౌమ్యులు ఇంకొకళ్ళు ఎవరు లేరు, నిజంగా మేము క్రూరులు అయి ఉంటే మీరు ఎవరు బతికేవాళ్ళు కాదని చెప్పి మాట్లాడుతున్నాడు. అది కూడా బెడిసికొట్టి ఆఖరికి వాళ్ళ పార్టీలో నిన్నగాక మొన్న జాయిన్ అయిన సతీష్ కుమార్ మాట్లాడిన దాని మీద రాజశేఖర్ రెడ్డి అసలు నిజస్వరూపం బయటపెట్టాడు. ఏంది బూమరంగ్ అవడం ఏంది? మొత్తానికి అదేదో ఒక యాంకర్ అంటుంటాడు, యాడికి పోయారు, ఎవరు ఓట్లు వేశారు, ఎక్కడ వేశారు అన్నట్టుగా ఏంది వ్యూహాలు, ఎక్కడ పోతున్నాయి సార్? ఏం చెప్తారు మీరు? అంటే ప్రశాంత్ కిషోర్ బుర్ర పాడైపోయింది కదా, ప్రశాంత్ కిషోర్ నెగ్గలేకపోయాడు. సో అలాంటి ప్రశాంత్ కిషోర్ని పెట్టుకుంటే లాస్ట్కి ఇలాగే అవుతుందేమో. ఇప్పుడు ఆయన వ్యూహాలు ఇచ్చేవాళ్ళు లేరు, విజయసాయి రెడ్డిని బయటికి పంపించేశాడు. సజ్జల బుర్ర పనిచేయట్లేదా మనకు అర్థం కావట్లేదు. సజ్జల బాగా పనిచేస్తున్నాడు ముందే అన్నది. అంటే మనోడు దిగిపోతే, జగన్మోహన్ రెడ్డి దిగిపోతే ఆయన అధ్యక్షుడు కావాలని కోరిక, అధ్యక్షుడు అవడం వేరు, బుర్ర పనిచేయడం వేరు కదా. సో ఆయనకి ఇప్పుడు సరైన సలహాదారులు లేరు. పాప అపర మేధావులను అందరినీ తెచ్చిపెట్టుకుని, ఇప్పుడు మామూలుగా కాదండి, ఇంకేమైనా పదాలు వాడితే బాగోదు, మొహం పచ్చడి చేయడం అంటారు చూడండి, అట్లా 3 సార్లు పచ్చడి అయింది. అసలు హర్ష కుమార్ లాంటి వాడు అసలు కంగు తిన్నాడు కదండి ఆయన. ఏ రకంగా అంటే అసలు పాస్టర్ ప్రవీణ్ విషయంలో రెచ్చిపోయాడు, ఈ మధ్యన కూడా రెచ్చిపోయాడు. అంతలాగా ఎవిడెన్స్ చూపిస్తే లేటెస్ట్గా రెచ్చిపోయాడు. కానీ అభినయ దర్శన్ తోటి మొత్తం పాస్టర్ అనే వాళ్ళందరి నోళ్ళు మూసుకుపోయాయి. ఒక ప్రముఖ ఛానల్కి డిబేట్లో ఏదో పార్టిసిపేట్ చేస్తూ నేను ఒకరోజు ఆగాను, నేను ట్వీట్ చేయలేదు, కానీ నా పైన ఒత్తిళ్ళు వచ్చాయని చెప్పేసి అన్నాడు. అంటే ఎవరు ఒత్తిళ్ళు? ఇంకెవరు ఒత్తిళ్ళు? జగన్మోహన్ రెడ్డి ఆ ఓపెన్ గా చెప్పాడు. చూసారా ఇప్పుడు ఒక్కొక్కడు నిజాలు ఎలా బయట పెట్టాడు. వాళ్ళ నోటి నుంచి వాళ్ళకి తెలియకుండా నిజాలు నిర్భయంగా బయటకు వచ్చాయి. ఒకటి హర్ష కుమారు, 2 ఈయన ఎవరు మన ప్రొఫెసర్ ఏమన్నాడు, యుద్ధం మీరు మొదలు పెట్టారు, యుద్ధం నేను ముగిస్తానన్నాడు. ఎవరిని? టీడీపీ వాళ్ళని. పేటీఎం అనేసరికి ఆయనకి కోపం వచ్చేసింది, శివాలెత్తిపోయాడు ఆయన. యుద్ధం అనగానే ఒక మాటతో ఆగిపోద్దండి. అదే ఒక మాటతో ఎలా ఆగిపోతుంది సార్? యుద్ధం చెయ్యాలి కదా. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ అండి, ఒక్క పాయింట్కి సమాధానం చెప్పాలి ఆయన. నేను నిజం చెప్పానన్నాడు కదా, నేను పక్క నుండి చూసినట్టు చెప్పానన్నాడు కదా, మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ నీకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నువ్వేం చెప్పాలి? మీరు ఏమైనా చేసుకోండి, నేను చెప్పింది 100% నిజం అనాలా? అన్నాడా? నేను వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడు. అంటే ఇక్కడ నాకు ఇంకో డౌట్ వస్తుందండి, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి? ఎందుకంటే ఆయన నేను నీకు అండగా ఉన్నాను అన్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి ఒక అనుమానం కూడా అనిపించు. అనుమానం ఒకటే కాదు, జన సైనికులతో పెట్టుకుంటే మామూలుగా ఉన్న తాట తీస్తారు వాళ్ళు. అది అనుభవించిన వాడికి అర్థమవుతుంది. అది ముందే ఆయనకి 70 mm కనిపించుంటుంది. అందులో ఆయన ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ రకంగా రియాక్ట్ అవుతారని అనుకోవాలా. ఎప్పుడు అవ్వలేదు. ఫస్ట్ టైం ఆయన అమిత్ షా అనేసరికి మనం కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు అమిత్ షాతో ఎవరో ఒకరు భేటీ అవుతారండి, వాళ్ళు ఎంతో టాప్ సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారని అనుకుందాం దేశానికి సంబంధించి. ఇలా ఎవరో ఒకరు వచ్చి మేధావి నేను విన్నాను ఇది జరగబోతుందని ఒకవేళ అన్నాడు అనుకుందాం, అది అసలు ఎంత తప్పది, గూఢచర్యం కిందకే వస్తుందిగా ఖచ్చితంగా. మరి అలాంటప్పుడు నీకు దమ్ము లేదు, నువ్వు పైగా యుద్ధం మీరు మొదలు పెట్టారని ఇప్పుడు అసలు తెలుగుదేశం వాళ్ళని ఎందుకు అంటాడు? అసలు తెలుగుదేశాన్ని ఎందుకు తీసుకొచ్చాడు అంటే వీళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి. సో ఇప్పుడు అన్ని రకాలుగా
అందరి నోళ్ళు మూతపడ్డాయండి. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ప్రకాష్ రాజు ఏమన్నాడు తెలుసా, అది మొత్తం అంతాట అన్నీ వదిలేసి ఒక పాయింట్ పట్టుకుని ప్రొఫెసర్ని అంటున్నారట. ఒక పాయింటే ఉంది, అందులో ఉన్నదే 3 పాయింట్లు. ఒక పాయింటే పట్టుకుని ఆయన చెప్పిందంతా వదిలేసి ఒక పాయింట్ పట్టుకుని ఆయన క్రిటిసైజ్ చేస్తున్నారు అన్నాడు. ఇప్పుడు ఆ ఒక పాయింట్ ఏంటో వదిలేసిన పాయింట్లు ఏంటో కూడా ప్రకాష్ రాజ్ చెప్పాలి మనకి. అంటే అసలైన పాయింటే ఆయన నేను వెనక్కి తీసుకుంటున్నాను అనేది అసలు పాయింట్ కదా, అది కాదు. ఇప్పుడు అందుకని ఆయన ఆ వివరణ కూడా ఇవ్వాలి మనకి. నేను అడుగుతున్నది అది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు జస్ట్ ఆస్కింగ్ అంటూ అపర మేధావులు బయటకు వస్తూ ఉంటారు కాబట్టి ఇవాళ అందరూ కూడా బయటకు వచ్చి కొంచెం సమాధానం చెప్తే దీనికి ఒక ముగింపు వస్తుంది. ఎందుకంటే ఆయన ముగిస్తే సరిపోదు, వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే అసలు ఏ బేస్ మీద వీళ్ళు అతను వెనకేసుకొచ్చారు, ఎందుకు వచ్చారు, వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి, వీళ్ళకి వైసీపీకి సంబంధం ఏంటి, ఈ విషయం కూడా బయటకు రావాలి. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి ఫార్ములాని దాన్ని అడుతిప్పి ఇడుతిప్పి కిందేసి మీదేసి ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కులం మధ్య చిచ్చు, మతం మధ్య చిచ్చు, అటు దేవుళ్ళపైన చిచ్చు, ఇలాంటి ఎన్నో రకాలు చేసి పూర్తిగా శాంతి భద్రత లోపించాలి, కూటమి పూర్తిగా అటు టీడీపీ కావచ్చు జనసేన విడిపోవాలి అనేటువంటి ప్రయత్నంలో ఇప్పుడు ఈ మేధావిని దింపారా? ఎందుకంటే అక్కడ అన్నటువంటి ఒక మాట ఏంటి, అమిత్ షా గారట చంద్రబాబు నాయుడు మాకు ఓన్లీ ఇన్స్టాంట్ మిత్రుడు, అదే జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ మిత్రుడు అని. అంటే ఈ మాట అనగానే అటు జనసేన విడిపోతుందేమో అని చెప్పి, కూటమి విడిపోతుంది. సో ఈ ఫార్ములా అంటే విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫార్ములాని మళ్ళీ ప్రయోగించారని చెప్పి అనుకోవచ్చు అంటారు. ఈ ఫార్ములాలన్నీ విజయసాయి రెడ్డి ఇవ్వటం, జగన్మోహన్ రెడ్డి ఫాలో కావటం, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పటం, జగన్మోహన్ రెడ్డి ఫాలో కావటం ఉండదు. నేను క్లియర్గా చెప్తున్నాను. నేను ఇంతకు ముందర కూడా మీతోటే చెప్పాను, నేను ఎలక్షన్ల ముందర కూడా చెప్పాను, నేను క్లియర్ కట్గా. మళ్ళీ నన్ను క్వశ్చన్ అడగమాకండి, ఇటువంటి క్వశ్చన్. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఐడియాలే. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే వీళ్ళు ఫాలో కావాలి. ఈ ఐడియాలన్నీ జగన్మోహన్ రెడ్డివే. జగన్మోహన్ రెడ్డికి వేరే వాళ్ళు సలహాదారులు ఉండరు. నేను ఈ విషయం ఎలక్షన్ల ముందు చెప్పా, ఆ తర్వాత చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. మళ్ళీ మీరు ఇప్పుడు నేను చెప్పింది మర్చిపోయి మళ్ళీ మీరు అడిగితే మళ్ళీ నేను ఇదే చెప్తా. జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీని వీళ్ళు ఫాలో అవుతారు తప్ప వీళ్ళకి కూర్చోబెట్టి విజయసాయి రెడ్డి చెప్తే జగన్ వింటాడా, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే జగన్ వింటాడా? జగనే ఈ ప్లాన్లన్నీ వేస్తాడు. జగనే మొత్తం అంతా ఈ ప్లాన్ల స్క్రిప్టు మొత్తం చంద్రబాబు నాయుడు చేతిలో కత్తిపెట్టి, చంద్రబాబు నాయుడు చొక్కా మీద రక్తం మరకలు వేసి, ఇదిగో ఇట్లా పోస్టర్ తయారు చేసి వేయండి అని జగనే చెప్తాడు. 100%. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు మొదటి నుంచి చూడండి. రప్ప అని చెప్పినప్పుడు అని ఎవడో అన్నప్పుడు తప్పేంటి అన్నాడా లేదా? తగ్గేదే అన్నాడా లేదా? అంటే ఏంటి? అవి ఏం చెప్పించినవేగా. తెనాలి ఐతాన్ నగర్లో గంజాయి బ్యాచ్ని పాటు పిల్లల మీద కేసులు పెడతారా అన్నాడా లేదా? అంటే గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తున్నట్టే కదా. మా పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అటు అక్రమ అరెస్టు అన్నాడా లేదా? ఈవీఎం బాక్సులు బద్దలు అన్నాడా లేదా? రషీద్ ఏదో జరిగితే రౌడీ షీట్ హత్య జరిగితే అమాయకులు అని చెప్పి ఇద్దరు కత్తులు పెట్టి పొడుచుకొని ఒకడు చచ్చిపోతే ఇద్దరు అమాయకులు అన్నాడా లేదా? ఆడెవడో విశాఖపట్నంలో ఆ అమ్ముతూ కూడా కాదు, కన్నా 100 రెట్లు పవర్ఫుల్ అయిన మిత్ అమ్ముతూ దొరికితే పోలీసులకి ఆ డ్రగ్ కొండారెడ్డి అక్రమ అరెస్టు అన్నాడా లేదా? ఇవన్నీ ఎవరు చెప్తారు? ఇవన్నీ సపోర్ట్ చేసుకుంటూ మా తాత వైఎస్ రాజారెడ్డి చాలా శాంతి కామకుడు, చీకటిని మింగిన సూర్యుడు అని చెప్పాడా లేదా? చీకటిని మింగిన సూర్యుడు అని చెబితే అమ్మ సూర్యుడు ఏమేం చేశాడని చెప్పి మొత్తం బయట పెట్టారు. మొత్తం ఎప్పుడో 1969లో అప్పుడు చట్టం ఒకటి ఉండేది, మేసా చట్టం అని ఉండేది. ఇప్పుడు రౌడీ షీటర్ అంటారు కదా,
అందరూ చాలామంది విశ్లేషకులు వాళ్ళు టీవీల్లో కూడా ఆయన మీద రౌడీ షీట్ ఉంది అంటున్నారు. అప్పట్లో రౌడీ షీట్లు లేవు, మీసా చట్టం అని ఉండేది. అంటే అదేంటంటే అందులో మీసా చట్టం ప్రయోగించి కనుక ఎవరినన్నా అరెస్ట్ చేస్తే ఆడికి బెయిల్ కూడా ఇవ్వరు, భయపడి చచ్చేవాళ్ళు. మళ్ళీ పోలీసులు వచ్చి ఆడిని పొరవే అంటేనే బయటికి వచ్చేవాడు. ఆడికి బెయిల్ కూడా రాదు. బెయిల్కి అప్లై చేసి అటువంటి పద్ధతులు ఉండేవి కాదు. మీసా చట్టం అంటే అంత భయంకరమైన చట్టం. అటువంటి చట్టం కింద ఈ వైఎస్ రాజారెడ్డిని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ చరిత్ర నేర చరిత్ర ఉంది కాబట్టి అప్పుడు ఎమర్జెన్సీ టైంలో మళ్ళీ గొడవలు జరుగుతాయని చెప్పి మీసా చట్టం కింద అరెస్ట్ చేశారు. మా తాత శాంతికామ కూడా అంటాడు, మీసా చట్టం ఎందుకు పెట్టారు మరి? మీసా చట్టం ఎందుకు పెట్టి తెలియదు, చెప్పడు. తెలియదు కదా, తెలియకుండా ఎందుకు ఉంటుంది కానీ చెప్పడు. మా నాన్న నాకు ఎక్కడ బాధేస్తుందంటే చాలామంది ఇప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా గొప్ప వ్యక్తి, నిజంగా ఆరోగ్యశ్రీ తెచ్చాడు, ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చాడు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. నేను కూడా విన్నా. అటువంటి రాజశేఖర రెడ్డి కూడా ఇటువంటి కేసుల్లో ఉన్నాడు అని మరి వీళ్ళందరూ చెబుతూ ఉంటే, అంటే జగన్మోహన్ రెడ్డి వాడిన ఒక్క డైలాగ్ తోటి ఎక్కడెక్కడవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. అంతే. ఇప్పుడు ఆ పార్టీలో సతీష్ రెడ్డి చెప్పాడు కదా, సతీష్ రెడ్డి ఇంటర్వ్యూ చాలా నీట్ గా చెప్పాడు. ఎలా చెప్పాడు? సతీష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటాడు. ఇప్పుడు రైట్ హ్యాండ్ లాగా ఉంటాడు. అప్పుడు చెప్పాడు రాజశేఖర రెడ్డి అంటే తులసిరెడ్డి వేసేయమని చెప్పాట. అతనితోటి చెప్పాట. అతనే తులసిరెడ్డి పాపం జెంటిల్మెన్. ఆయన ముఠాలు జోలికి వాటికి పోయే మనిషి కాదు. చక్కగా చదువుకున్న వ్యక్తి, డిగ్నిఫైడ్గా ఉంటాడు, డిగ్నిఫైడ్గా మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాడు, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాడు. ఆయన వేసేసేయని చెప్పాట రాజశేఖర రెడ్డి. నిజంగా రాజశేఖర రెడ్డి అట్లా చెప్పాడని నాకు కూడా డౌట్ వచ్చింది. సతీష్ రెడ్డి మాటలు మొత్తం ఆ వీడియో నేను 4-5 సార్లు విన్నా. నిజమేనా సతీష్ రెడ్డి చెప్తున్నదని? అయ్యి వేసేసాయి, నీకెందుకు, అర్థం నేను పెట్టుకుంటాను అన్నట్ట రాజశేఖర రెడ్డి. అర్థం నేను పెట్టుకుంటాను, మిగతాది ఏదన్నా కేసులు వస్తే నేను చూసుకుంటాను, నువ్వైతే కానిచ్చే అన్నట్ట. కానిచ్చటం అంటే అర్థం ఏంటి? అంతే. అవును, అంటే తన ఎదుగుదలకి అడ్డం పడుతున్నాడు అని చెప్పి ఇటు తులసిరెడ్డి కావచ్చు, అప్పట్లో వంగవీటి మోహన్ రంగకు సంబంధించి సేమ్ ఇదే జరిగిందని చెప్పి ఇప్పుడు చర్చ స్టార్ట్ అయిపోయింది సార్. ఇప్పుడు మనం అవన్నీ పెట్టుకొని ఈ వంగవీటి రంగాది, లేకపోతే మల్లెల బాబ్జీది, పింగళి దశరథంది, అవన్నీ ఎట్లా జరిగినాయి, ఏం జరిగినాయి అనేది కేసులు పెట్టారు పోలీసులు. ఆ కేసులు క్లోజ్ అయిపోయినాయి. వైఎస్ రాజారెడ్డి మర్డర్ కేసు వాళ్ళకందరికీ శిక్ష పడ్డది, యావజ్జీవ కారాగార శిక్ష పడ్డది. వాళ్ళందరూ శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. ఇవన్నీ శిక్షలు పడ్డ కేసుల్ని మళ్ళీ బయటికి తీసి ఈ కొత్త జనరేషన్కి ఎవరికి కూడా ఈ విషయాలన్నీ తెలియవు కాబట్టి మహాత్మా గాంధీ తర్వాత మా తాతే శాంతి కామకుడు అని చెబితే అందరూ వింటారు అని రాంగ్ క్యాలిక్యులేషన్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు. ఈ కార్యక్రమం ఎప్పుడైతే మొదలుపెట్టాడో మొత్తం బీటెక్ రవి కానీ తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఒక్కొక్క చిట్టా బయటికి తీసుకురావటమే కాకుండా అయ్యర్కల్ మహేష్, వీరాంజనేయుల్ని వాళ్ళని ఎట్లా జగన్మోహన్ రెడ్డి ఎట్లా హత్య చేయించాడు అనేది కూడా చెప్తూ ఉంటే, బీటెక్ రవి చెప్తూ ఉంటే నిజంగా నాకైతే నమ్మబుద్ధి కాల. అదేంటి అట్లా చేస్తారా అని. అంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా ఉండి చాలా విషయాలు తెలిసి మరి ఇటు జరుగుతుందా అనుకునే లాంటి నేరాలని వీళ్ళు చేసి ఈ రోజున వచ్చి మేము అవేం చేయలేదు, మేము గాంధీ మహాత్ముడి వారసులం అని చెప్తూ ఉంటే, ఇవన్నీ తర్వాత పేర్ల పార్థసారథి రెడ్డి ఒక్కొక్క అంశం ఎఫ్ఐఆర్ కేసు ఏది నమోదైంది, ఎప్పుడు నమోదైంది, ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా చూపిస్తున్నాడు కదా సార్. ఆ మీసా చట్టం గురించి కూడా ఆయనే చెప్పాడు. వైఎస్ రాజారెడ్డి భార్య కార్పొరేటర్గా కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయిందని కూడా ఆయనే చెప్పాడు.
అంటే ఇవన్నీ మాకు కూడా తెలుసు కానీ మర్చిపోయాం మేము. ఇంక మీకు సార్, అందుకే ఒకసారి బ్లష్ చేసుకోండి అని అవసరం లేనటువంటి విషయాలు కదా సార్. ఇవన్నీ మనకి ఎందుకు, మనకి ఏం అవసరం, మనం అయిపోయింది ఆ రోజులు అయిపోయింది అనుకుంటున్న టైంలో ఇప్పుడు మళ్ళీ అవన్నీ మళ్ళీ చెప్పించుకునే పరిస్థితిని ఎవరు తెచ్చారు? అది సంగతి. అందుకని ఇప్పుడు ఈ ఎవరు ప్రొఫెసర్ నాగేశ్వర్ మళ్ళీ దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దాం అనుకునేసరికి ఇది కూడా ఇక్కడ ఇది అయిపోయింది, భూమిరంగైంది.